అడవిలో ఒక అందమైన నెమలి ఉండేది. ఒకరోజు అది ఎత్తైన కొండపై నుంచి జారి పడిపోయి రెక్కలకు గాయం అవుతుంది. నడవడం మాత్రమే కాదు, ఎగరడమూ అసాధ్యం. అప్పుడు అక్కడికి ఒక చిన్న ముద్దైన పక్షి వస్తుంది. నెమలి బాధను చూసి అది అన్నయ్యలా ప్రేమతో దగ్గరకు వస్తుంది. చిన్న పక్షి రోజంతా గడ్డి, పూలు, ఆకులు తెచ్చి నెమలి కోసం సున్నితమైన అందమైన గూడు కట్టి ఇస్తుంది. నెమలి కదల్లేకున్నా దాని కళ్లలో కృతజ్ఞత మెరిసిపోతుంది. రాత్రి అయితే అకస్మాత్తుగా ఒక కుక్క నెమలిపై దాడి చేయడానికి వస్తుంది. నెమలికి భయంతో గుండె దడదడలాడుతుంది. కాని చిన్న పక్షి మాత్రం వెనక్కి తగ్గదు. చిన్నదైనా ధైర్యం మాత్రం పెద్దది. అది పెద్దగా కూతలు వేస్తూ కుక్కను దూరంగా తరిమేస్తుంది. రోజులు గడిచే కొద్దీ చిన్న పక్షి చేసిన జాగ్రత్తలతో నెమలికి కొత్త రెక్కలు మళ్లీ పెరుగుతాయి, ముందుకన్నా అందంగా మెరిసేలా. అప్పుడు నెమలి లేచి తన జీవితంలోని మొదటి రెక్కల నృత్యం చేస్తుంది. ఆకాశంలా అద్భుతంగా కనిపిస్తుంది. కాని ఆ డాన్స్ అందరికీ కాదు, తన్ను చూసుకున్న ఆ చిన్న తమ్ముడు పక్షి కోసమే. అందుకే అంటారు, నిజమైన నెమలి డాన్స్ కృతజ్ఞత నుంచి పుడుతుంది.